దీర్ఘమైనటువంటి రాత్రి పగలు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేటటువంటి చూసినప్పుడు మనకి సూర్యుని చుట్టూ భూమి అనేటటువంటిది వచ్చేసి పరిభ్రమించడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. డిసెంబర్ 21, 22 తేదీల్లో వచ్చేసి నీకు ఈ ఆయనాంతాలు అనేటటువంటివి వచ్చే సంభవిస్తాయి. దక్షిణాయనాంతము అనేటటువంటిది అప్పుడు సూర్యకిరణాలు అనేటటువంటి మకర రేఖ మీద వచ్చేసి నీకు ఏమవుతాయంటే లంబంగా వచ్చేసి పడతాయి. ఆ రకంగా పడడానికి కారణం ఏంటంటే వచ్చేసి దక్షిణ ధ్రువం అనేటటువంటిది సూర్యుని వైపు వచ్చేసి అది వంగి ఉండడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది. ఆ రకంగా నీకు ఏమవుతుందంటే దక్షిణార్ధగోళంలో వచ్చేసి సూర్యకిరణాలు లంబంగా వచ్చేసి మకర రేఖ మీద వచ్చేసి పడినప్పుడు నీకు దక్షిణార్ధగోళంలో దీర్ఘమైనటువంటి పగలు వచ్చేసి ఉంటుంది. అంటే ఆస్ట్రేలియాలో కన్నా చూసినట్లయితే పగటి కాలం అధికంగా ఉంటుంది. అదే సమయంలో ఉత్తరార్ధగోళంలో అంటే మన ఇండియా ఇక్కడ వచ్చేసి పగటి కాలం తక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి రాత్రి కాలం అధికంగా ఉంటుంది. కాబట్టి మనకేమో దీర్ఘమైనటువంటి రాత్రి ఏర్పడితే ఆస్ట్రేలియాలో కన్నా చూసినట్లయితే దీర్ఘమైనటువంటి పగలు అనేటటువంటిది ఏర్పడడం జరుగుతూ వచ్చేసి ఉంటుంది.